మిస్ వరల్డ్ వ్యవహారంలో పోయిన పరువుకి సంబంధించినటువంటి ఉదంతం మీద ముచ్చట శ్రీనివాస్ గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మిస్ వరల్డ్ పోటీలను జరూర్ ఆనా అనే స్లోగన్ తీసుకుని జాడించి తన్నించుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి అనుకుంటే విశ్వవిద్యుల్లో ఇజ్జత్ బర్బాద్ అయిపోయింది. పోటీల నుంచి అర్ధాంతరంగా తప్పుకుని లండన్ చెక్కేసిన మిస్సింగ్ మిల్లా మ్యాగీ చేసిన ఒక్క వ్యాఖ్య చాలు మనం సిగ్గుతో తలదించుకోవడానికి. మేము మిస్ వరల్డ్ పోటీలకు వచ్చామో దేనికి వచ్చామో తెలియడం లేదు, మరీ వేశ్యల్లా చూస్తున్నారు కంటెస్టెంట్లని. అబ్బాయి అదంతా మిస్ వరల్డ్ పోటీల సంస్థ నిర్వాహకం ప్రభుత్వానికి ఏం సంబంధం అని తప్పించుకోవడానికి కూడా వీలేదు. అది చెప్పుకుందాం. ముందుగా ఇంకా ఏమన్నదో చదవండి. బ్రిటన్ పత్రికలు కంపు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ పార్టీలేంటో పర్యటనలేంటో ఎండల్లో బస్సుల్లో తిప్పడం ఏంటో తెలియడం లేదు. అసలు మిస్ వరల్డ్ అవుట్డేటెడ్ పోటీలు అయిపోయాయి. స్పాన్సరర్లను అతిథులను అలరించడానికే మేము పోటీలకు వచ్చింది. సో విలువలు లేని చోట మనసు చంపుకుని ఉండలేను, నేనే పోటీల నుంచి తప్పుకుంటున్నా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణపై గౌరవం పెరిగింది,